మహిళల ఆరోగ్యం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నెలసరి పరిశుభ్రత కూడా ప్రాథమిక హక్కేనని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, గోప్యత హక్కులో ఇది అంతర్భాగమని తీర్పులో పేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలకు పలు ఆదేశాలు జారీ చేసింది. టాయిలెట్లు, ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించడంలో రాష్ట్రాలు విఫలమైతే వాటిని జవాబుదారులుగా నిలబెడతామని స్పష్టం చేసింది. అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేసి పాఠశాల స్థాయిలో పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సూచించింది. పాఠశాలలో విద్యార్థులకు ఉచిత శానిటరీ ప్యాడ్స్ అందించాలని, కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. అన్ని పాఠశాలలో విద్యార్థులకు పర్యావరణ రహితమైన శానిటరీ ప్యాడ్స్ ను ఉచితంగా అందించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. బాలికల ఆరోగ్యం, గౌరవం, విద్యా హక్కుల పరిరక్షణకు ఇది తప్పనిసరి చర్య అని కోర్టు పేర్కొంది. బాలికలకు సరైన సౌకర్యాలు లేకపోవడం వల్ల వారి చదువు, ఆరోగ్యం, గౌరవం దెబ్బతింటాయని, ఇది సమానత్వ హక్కుకు కూడా విరుద్ధమని న్యాయస్థానం అభిప్రాయపడింది. విద్యార్థులకు వేర్వేరుగా టాయిలెట్స్ ఉండేలా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దివ్యాంగుల అవసరాలకు తగినట్లుగా ప్రత్యేక టాయిలెట్లు ఉండాలని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. బాలబాలికలకు వేర్వేరుగా టాయిలెట్లో ఏర్పాటు లేకపోతే ప్రైవేట్ పాఠశాలలు గుర్తింపు కోల్పోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించింది. బాలికలు, మహిళల నెలసరి పరిశుభ్రతను పొందే హక్కును ఒక దాతృత్వంగా చూడొద్దని ధర్మాసనం పేర్కొంది.